శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మీనరాశి జనవరి నెలలో మీనరాశి వారికి ఈ నెలలో ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. జన్మశని, బంధువులతో మిత్రులతో వైరం ఏర్పడుతుంది. ఎప్పుడు కొట్లాటలు, ఎప్పుడు కోపము, చీదరించుకోవడము, ప్రతిదానికి విసుగుపడము, చీదరించుకోవడము, ఎవరితో మనశ్శాంతిగా సంతోషంగా మాట్లాడకపోవడము, దానివల్ల ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. రుణ బాధలు, ఏదైతే మీకు రుణం ఇచ్చారో వారు వచ్చి మాది మాకు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం జరుగుతుంది. ఇతరుల సహాయ సహకారాలు దొరకకపోవడము ఇబ్బందికరంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈ నెలలో ప్రతి పనిలో ఆటంకాలు, అందుకు తోడు మీరు అనాలోచితమైన పనులు చేయడం కూడా జరుగుతుంది. వద్దంటే వద్దన్న పని కావాలని చెప్పి చేస్తారు. దానివల్ల ఇంట్లో బాధ, బయట బాధ. దానివల్ల మధ్యవర్తిత్వం పెట్టుకోరోదు. పెద్దలు చెప్పినటువంటి యొక్క మాటలు వినడము మంచిది. అనవసరమైన ప్రయాణాలు పెట్టుకొని ఇబ్బందుల పాలు కాకండి. దానివల్ల ఎంతో కోల్పోవలసి వస్తుంది. ఇతరులతో కొత్త వారితో స్నేహితం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే స్నేహితం చేయండి, లేదా మౌనంగా ఉండండి. వాక్కును కంట్రోల్ చేసుకోండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే ఎప్పుడూ విచారంగా ఉంటారు. దానికి తోడు అనారోగ్యం ఏర్పడుతుంది. తలిచినటువంటి ఒక కార్యక్రమాలు సక్రమంగా జరగకపోవడము, డబ్బు నష్టపోవడము, అనవసరమైన ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే స్థిరత్వం లేకపోవడం. ఒక్క ఆలోచన మీద మీరు కంప్లీట్గా ఉండరు. గంటకు ఆలోచనలు మారుస్తుంటారు. దానివల్ల ఇబ్బందుల పాలవుతుంటారు. అపకీర్తి కూడా వస్తుంది. రెండవ వారంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం వస్తుంది. చెప్పిన మాట వినకుండా ఈ కార్యక్రమాన్ని దీనికి కొంత డబ్బు తగలేయడము, ఇంకో కార్యక్రమాన్ని ఇంకో దానికంటే డబ్బు పెట్టడము, దీనివల్ల అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకోవడము, ఆర్థిక పరిస్థితులు దెబ్బతీసుకోవడం జరుగుతుంది. రుణ బాధ పెరిగిపోతుంది. స్థానచలనం కలగడం, మీకు ఇష్టం లేని చోటికి బదిలీలు కావడము, లేదా ఇల్లు మారడము, రెంటింట్లో అయితే ఇల్లు మారడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎక్కడైనా సంతకాలు పెట్టే ముందు అవి అవసరమా లేదా అనేటువంటి ఒక విషయంలో ఆలోచించి దాన్ని ఆచితూచి సంతకాలు పెట్టండి. లేకుంటే రేపొద్దున మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక మూడవ వారం అధికంగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఎక్కువ ప్రయాణాలు చేయకుండా ఉండండి. శత్రువుల వల్ల భయము. శత్రువులంటే డబ్బులు ఇచ్చినట్టు, మనకు రుణం ఇచ్చినట్టు వాడే శత్రువు కావచ్చు, లేదా నీ మిత్రుడే నీవు అనవసరంగా మాట్లాడడం వల్ల, అసందర్భ మాటలు మాట్లాడి కఠినంగా మాట్లాడడం వల్ల నీ మిత్రుడే నీకు శత్రువు కావచ్చు. శత్రువుల వల్ల భయం ఏర్పడుతుంది. దుష్ట సహవాసం చేస్తారు. వద్దు అంటే వినరు. అతనితో స్నేహితం చెయ్యకండి అంటే వినరు. అతనితో స్నేహితం చేసి దురలవాట్లకు లోనై ఇంట్లో బయట రెండు దిక్కులా కూడా అపకీర్తి తెచ్చుకుంటారు. జాగ్రత్త అవసరం మూడవ వారం నుంచి. ఇక నాలుగవ వారం అపకీర్తి, దురలవాట్లకు లోనయ్యి ఉండడం వల్ల 10 మందిలో అపకీర్తి కలగడము, ఆ దురలవాట్ల గురించి కొంత రుణం అప్పు చేయడము, ఆ రుణ బాధలు పెరిగిపోతుంటాయి. ఆదాయం తగ్గుతుంది. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇరుగు పొరుగు వారిచే, మిత్రుల చేత కలహాలు ఏర్పడతాయి. అనారోగ్యం వల్ల శారీరకంగా, మానసికంగా 2 రకాల ఈ నెలలో మీరు బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం ఇంట్లో చెయ్యండి. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల మీకు వీలైతే సుదర్శన స్తోత్రం ఉంటుంది. ఆ సుదర్శన స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణము, దాంతోపాటు సుదర్శన స్తోత్రం కూడా పారాయణం చేసినట్టయితే ఈ కష్టాల నుంచి మీరు గట్టెక్కడానికి ఉంటుంది. ఇది శుభం. మళ్ళీ వచ్చే నెలలో కలుసుకుందాం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.